మా అమ్మ ఎలా ఉండాలి చెప్పండి? మా అమ్మ ఏడుస్తూ ఉంది. అమ్మ చెప్పమ్మా అంటే, రే అప్పుడు ఈ ఫోన్లు లేవురా, అప్పుడు ఈ ఆటోలు లేవురా, వర్షమేమో పడేటట్లుగా ఉంది, ఉన్నట్టుండి నాకు నొప్పులు వచ్చాయిరా, తాతయ్య బయటికి వెళ్ళాడు, అమ్మమ్మ నా దగ్గర ఉండి అప్పుడే బయటికి వెళ్ళింది, నాకేమో మాట రావట్లేదు, విలవిలలాడిపోతున్నాను, నా దగ్గర ఎవ్వరు లేరురా, ఎవరైనా వస్తే బాగుండు అని క్రింద పడిపోయి విలవిలలాడుతుంటే ఎవరో చెప్పి తీసుకొచ్చినట్లుగా అమ్మమ్మ వచ్చింది, వెంటనే అరిచేసింది, అందరూ గుమికూడారు, తాతయ్య కూడా వచ్చేసారు, ఇదిగో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలంటే బయటికి వస్తే ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేవు. అప్పుడు బలవంతంగా ఎక్కడో ఉన్న రిక్షాని తీసుకొచ్చారు, ఆ రిక్షాలో నన్ను ఎక్కించాలి, ఆ రిక్షా నాకు ఎక్కటం రావట్లేదు, ఇదిగో బరువుగా ఉన్న నన్ను ఇదిగో మీ తాతయ్య అమ్మమ్మ నన్ను ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకేమో ఓపిక లేదురా. నేనేమనుకున్నానో తెలుసారా? మీ అక్కయ్యను మీ అన్నయ్యను చూసి, కానీ అన్నయ్య అక్కయ్య పరిస్థితి ఏంటి అని వాళ్ళ వైపు జాలిగా చూస్తున్నాను నేను. భయంకరమైన వర్షం మొదలైంది, కరెంటు పోయింది, నన్ను రిక్షాలో అలానే తీసుకుని వెళ్ళారు. నిజంగా మా అమ్మ చెబుతుంటే నాకు భయం వేసింది ప్రేమ, భయం వేసింది చాలా. ఆ భయంలో మరలా కొనసాగిస్తున్నప్పుడు వెళ్ళగానే డాక్టర్లు లేరు, ఎవరో పిలిచినట్టుగా డాక్టర్ వచ్చేసాడు. నాన్ననేదో సంతకం పెట్టమంటున్నారు, చనిపోయినా మాకు బాధ్యత లేదు, మాకు సంబంధం లేదు, మీరైతే ట్రీట్మెంట్ చేయమని. ఇదిగో ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు నిన్నిచ్చాడు. మా అమ్మ చెప్పిన తర్వాత నేను ఏడవటం ప్రారంభించాను ప్రేమను వాళ్ళారా. నా పుట్టుక వెనకాల ఎంతుందా? నా పుట్టుక వెనకాల మా అమ్మ చెప్పినది వింటేనే ఆశ్చర్యమును భయమును కలుగుతుంది. మరి బైబిల్లో రాయబడింది దేవుడు చెప్పింది వింటే? అమ్మకు తెలిసింది కొంత, దేవుడికి తెలిసింది అంతా. కొంత చెప్పితేనే భయమును ఆశ్చర్యమును కలుగుతుండే, మరి దేవుడు చెప్పింది అమ్మో. దావీదు గారికి అది అర్థమైంది గనుకే ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఏమంటే దావీదు పుట్టుకలో ఏముందో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని నన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఈ భూమి మీదకి వస్తున్న మనం అందరము కూడా ఒకని నుండి వచ్చిన వారము. ఆ ఒకడు ఎవరు అంటే ఆదాము గారు. దేవుడు ప్రారంభంలో నేలమంటిని తీసుకున్నాడు, మంటిని తీసుకొని ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి జీవాత్మను ప్రవేశపెట్టాడు. నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి వారికి వివాహ బంధాన్ని వారి మధ్యలో పెట్టి వారిని ఆశీర్వదించాడు. ఇదిగో మీరు భూమిని నిండించి విస్తరించి ఫలించాలి అని. అలా
ఒక్కొక్కరము ఈ భూమి మీదకి రావటం అనేది జరుగుతుంది.